ఒక 3 గంటలు 4 గంటలు తీసుకొచ్చుకుంటున్నట్టే అది ఎన్ని గంటలకు పోతాయో తర్వాత చూద్దాము. అలాంటి పరిశోధనలు ఇక్కడ జరుగుతుంది. కానీ అన్నిటికీ కూడాను వీలైనంత వరకు మనం కెమికల్ని చాలా తక్కువ వాడి ఇట్లా పంటలు పండించుకుంటున్నట్టే మనం బాగుపడుతుంది. ఇది మన మొక్కజొన్నగా కదా కొడుతున్నాము, మనం తింటున్నామని అనుకోవద్దు. దేశానికి వెన్నెముక్క రైతనే అంటున్నాడు. ఒకరు కూడాను మనం చూసేవాళ్ళు లేరు. మనమన్నా నాకేమున్నాయని ఏమి లేదు కదా, ఇంక మీరే కదా, అందరి జనాలే నాకు అన్నీ. ఇది వచ్చి 2 ఫీటు పడ్డాయి, 30 ఫీటు పడ్డాయి, ఇవన్నీ పడ్డాయి. కానీ మన సరే ఒక చోట్ల ఇట్లా 1 ఫీటు దాకా కూడా మొలవగానే ఉన్నాయన్నాయి. కానీ ఒక కంటికి మనం నిన్న వేసింది 269 గ్రాములు నిన్న విత్తనంగా ఒలిసి వేయడం జరిగింది. మనకు 2 అడుగులు 1 అడుగు పెట్టుకున్నా కానీ 23,000 మొక్కలకు పైన పడుతుంది. 23,000 మొక్కలకు పైన పడినా కానీ తక్కువ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక చోట్ల 1 అడుగు చెప్తున్నాము. 3/4 అడుగు పెట్టుకుంటే మాత్రం మనకు 60 నుంచి 70 క్వింటాలు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది నిన్న మనం మొత్తం మీద నిన్న జనాల కోసం చూపించాలనేది. ఇది 2 ఫీట్లు పెట్టినది చూపించినాము, 2.5 ఫీట్లు పెట్టినదని చూపించినాము. ఇక్కడ మామూలుగా మా లోకల్ రైతులు 1 ఫీటు వెడల్పుతో దగ్గర పెట్టుకున్న దాన్ని చూపించడం జరిగింది. ఇంచుమించు 60 నుంచి 70 క్వింటాలు వచ్చేట్టుగానే కనపడుతుంది. మనం దీన్ని మొత్తం, ఎందుకంటే ఒక చోట్ల దూరం ఉంటుంది, ఒక చోట్ల దగ్గర ఉంటాయి. ఇవన్నీ మనం యావరేజ్ తీసుకుని ఇప్పుడు 100 ఫీటు అయిన తర్వాత మాత్రం మనం ఇది పక్కాగా మనం చెప్పేందుకు కుదురుతుంది. ఎట్లా మోసంగా పోయినా కానీ ఒక 50 నుంచి 70 క్వింటాల దాకా తీసుకునే అవకాశాలు అయితే ఉంది. మొక్కల సంఖ్యను మాత్రం మీరు మంచిగా చేసుకున్నారంటే మాత్రం ఒక 50 నుంచి 70, అంటే 50కి తగ్గదు, 50 నుంచి 70 అవుతుంది. ఒకవేళ 50 క్వింటాలు తీసుకున్న వాళ్ళు 70 క్వింటాలు తీసుకునేందుకు ఏమేమి చేయాలనేది ఆలోచన చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏంటంటే దాన్ని ఏం చేయలేదు. మీరు ఈ హైట్ వచ్చిన లోపల మేము ముందుకు కూడా అదే ఆంధ్రాలో కూడా మనం చెప్పాము, మనం అట్లా పోయేటప్పుడు కూడా చెప్పాము, మనం తెలంగాణలోనే చెప్పాము. ఈ హైట్ వచ్చిన లోపల ఒక 3 సార్లు 4 సార్లు ఆయిల్ను పుష్టిని, ఆయిల్ 2 లీటరు, పుష్టి 1 లీటరు వేసి మీరు పైన స్ప్రే మాత్రం చేసుకుంటే ఈ మధ్యలో మనకు పురుగులు వస్తే మాత్రం పురుగు మందు 1 సారి 2 సార్లు వాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటేసారి మాత్రం వాడుకునేందుకు వచ్చింది. 1 లేదా 2 సార్లు పురుగు మందు వాడుకొని ఇది కూడాను కోళ్ళకు పోతుంది, కోళ్ళు దానాకు పోతుంది. కోళ్ళ దానా మళ్ళీ కోళ్ళు తింటే కోడి గుడ్లు మనం తింటున్నాం, మాంసం తింటున్నాము, దానిలో కూడా అవశేషాలు ఉంటాయి. అన్నిటికీ కూడాను వీలైనంత వరకు మనం కెమికల్ని చాలా తక్కువ వాడి ఇట్లా పంటలు పండించుకుంటున్నట్టే మనం బాగుపడుతుంది. ఇది మన మొక్కజొన్నగా కదా కొడుతున్నాము, మనం తింటున్నామని అనుకోవద్దు. ఎందుకంటే ఇది కోళ్ళ పాముగా పోతుంది, కోళ్ళకే పోతుంది, కోళ్ళ దానాకు పోతుంది. మళ్ళీ అది తినుకునేటప్పుడు దానికి జబ్బులే, మళ్ళీ దానికి జబ్బు వస్తే దానికి ఏదైనా గోళీ వేస్తున్నాడు, లేదంటే ఇంజక్షన్ వేస్తున్నాడు, మళ్ళీ అది జబ్బే. ఇట్లా మనం ఎక్కడికి పోయినా కానీ మనం కెమికల్ వాడుకున్నామంటే జబ్బుల మీదనే పోతున్నాం. కానీ కెమికల్ వాడిన వల్ల మనకు దిగుబడి ఎక్కువ రావచ్చు, కానీ మనకు మాత్రం అంత ఆరోగ్యకరమైన ఫుడ్లు మాత్రం లేదనేది నా అభిప్రాయం. ఇదేమో అక్కడి నుంచి ఇది 2.5 ఫీటు,
ఈ కండు కొద్దిగా అలాగనే ఉంది ఎందుకంటే దీని సైజు కూడా పెద్దగానే ఉంది. దీన్ని మనం గింజలు ఏమి ఒడిసి కాటా వేయలేదు, ఇది దానికన్నా ఎక్కువనే ఉంటాయి. కానీ మనం మామూలుగా ఇక్కడ మా రైతులు, మన తమిళనాడు రైతులు చూపించుకోవాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేసిన దాన్ని మనం అంతరమే చూసాము. ఒక కండికి 269 గ్రాములు ఉన్నాయి. 260 గ్రాములు పెట్టుకున్నా కానీ మనకు 70 క్వింటాల లెక్కకైతే వస్తుంది. 70 బస్తాలు 70 క్వింటాల లెక్కకైతే వస్తుంది. ఒక 10 క్వింటాలు 15 క్వింటాలు తోసేసిన 50-55 మాత్రం అది బయలు భూమి. దీనిలో అయితే 1-2 తడులు పెట్టుకున్నాము. దాని అసలు తడి ఏమి లేదు, అది వర్షానికి వచ్చిందే. అందువల్ల వీళ్ళు అంటారు మీకేమి నీళ్ళు ఉన్నాయి, మీరు డ్రిప్ పెట్టుకున్నారు, అది వస్తుంది, మాకు లేని వాళ్ళకి ఏం చేసుకోవాలని వాళ్ళు అంటారనే ఉద్దేశం మీదని అది ఒట్టి బయలు భూమి పెట్టుకున్నాము. ఒకవేళ మన తెలంగాణలో అంతా మనం ఎండాకాలం కూడా మనం మొక్కజొన్న పెట్టుకుంటున్నాము. ఎండాకాలం మొక్కజొన్న పెట్టేటప్పుడు వర్షాలు పడవు. మీరు నీళ్ళు పెట్టుకుంటున్నారంటే మాత్రం ఒక 2 ఫీట్లకి 30 ఫీట్ లెక్క పెట్టుకుని కరెక్ట్గా మీరు నాటుకుని పోయినారంటే మాత్రం ఈజీగా మనం 70 క్వింటాలు తీయచ్చు. ఇంకా మన వాతావరణాన్ని ఎట్లా వస్తుందో ఏందని మనకు తెలియదు. ఈడైతే మొత్తం మీద పెడుతున్నారు. పెట్టినా కానీ 10, 12, 15 క్వింటాలకు పైన వీళ్ళకి రావడమే లేదు. ఎందుకంటే వీళ్ళు పెట్టేస్తున్నారు, ఒకసారి ఎరువులు వేసి వదిలేస్తున్నారు. పురుగు మందు కూడా వీళ్ళు కొట్టుకోవడం లేదు. ఒకరిద్దరు కొట్టుతున్నారు, మిగిలిన వాళ్ళు కొట్టుకోవడం లేదు. ఏ కంటి చూసినా మీకు పురుగే ఉంటున్నది. కంటిలు చిన్నగా ఉంది అన్నమాట. అందుకోసం వాళ్ళు 12, 15 మంచిగా తిప్పుకున్నామంటే 20 క్వింటాల మీద ఇక్కడ తీసిన వాళ్ళు ఎవరు కూడా లేదు. మేము మొత్తం మీద అందరిని అడిగేటప్పుడు 20 క్వింటాల మీద మేము రాదు సార్, ఎవరో ఒకరు 20 క్వింటాలు తీసుకుంటున్నారని అంటున్నారు. అందుకోసం మన రైతులు కూడా మెయింటైన్ చేసుకోండి. 2 ఫీట్లు సార్లు 2.5 కూడా వద్దు, కావాలంటే 10 గ్రాములు గింజ కూడా వచ్చు. 2 ఫీట్లు 30 ఫీటు పెట్టుకున్నారంటే మాత్రం మనకు దిగుబడి ఈజీగా 60 నుంచి 70 క్వింటాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతే, వాళ్ళు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కొద్దిగా బలం పెట్టుకున్నవాడు ఇంకా కూడా పెరగచ్చు, బలం లేని వాడు ఇంకా కూడా తగ్గచ్చు. మనం దీనిలో పెద్దగా బలం పెట్టలేదు. కిందికి మనం అంటే వేస్టేజ్ ఎరువులను కిందికి వేసేసి 3 సార్లు మాత్రం పైన స్ప్రే చేసినాము. ఎందుకంటే మనం 4 సార్లు చేయాలని నేను అంటున్నా, కానీ మనకి ఇక్కడ ఉండే వాళ్ళకి మనకు అనుకూలం లేని వల్ల దానికి 3 సార్లు స్ప్రే చేసాము. మంచిగా కండలు కూడా బాగానే ఉంది. దాల్నే నిన్నటికి ఒక కండికి 269 గ్రాములు గింజలు వచ్చింది అన్నమాట. 2 ఫీట్లు ఉండే కండి, 2.5 ఫీటు ఉండే కండిని వేసేటప్పుడు 25 గ్రాములు తేడా, అంటే కండితో పాటు 25 గ్రాములు తేడా ఉన్నాయని అంటున్నారు. ఇంకొక పెద్ద విషయం నేను ఈ సంవత్సరం గమనించేది ఏంటంటే, ఒక దానికి 3-4 కండ్లు వస్తుంది, కానీ ఒక కండే మనకు వస్తుంది, 2 గంటలు వస్తున్నాయి అంతే. మిగిలిన 2 గంటలు వేస్ట్గానే పోతుంది. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, బలం లేక ఇది మొదట్లో ఏది వచ్చిందో అది బలిసిపోతుంది, వెనక వచ్చినది బలవడం లేదు. దానికి కూడా మనం ఈ సంవత్సరం ఏమైనా చేసి ఒక 3 గంటలు 4 గంటలు తీసుకొచ్చుకుంటున్నట్టే అది ఎన్ని గంటలకు పోతాయో తర్వాత చూద్దాము. అలాంటి పరిశోధనలు ఇక్కడ జరుగుతుంది. కానీ పరిశోధనలు చేసి మనం రైతులను మనం ఎట్టన్నా కాపాడాలి అంటే వీళ్ళు ఎవడు కాపాడుకునేందుకు మన అని అనుకోవచ్చు. కానీ నా బాధను నేను చెప్తున్నా, రైతులు మనం బాగుండాలి. దేశానికి వెన్నెముక రైతు అని అంటున్నాడు. ఒకరు కూడా మనం చూసేవాళ్ళు లేరు. మనమన్నా నాకేమున్నాయని ఏమి లేదు కదా, ఇంక మీరే కదా, అందరి జనాలే నాకు అన్నీ. మిమ్మల్ని బాగా చేసిపోతుంటే నాకు అది ఒకటే చాలు, ఒక అభిప్రాయంలో ఉంటున్నాము. దానికోసం మీకు ఎప్పుడైనా కానీ పొన్నూరు నేచురల్ ప్రొడక్ట్, పొన్నూరు రైతు సేవా కేంద్రం రైతుల తరపున ఎప్పుడైనా దీనికైనా ఉంటుంది. వీలైన వరకు మనం కెమికల్ అంటే ఇమీడియట్గా అరెస్ట్ చేసుకునేట్టుగా మనం చేసుకోవచ్చు, లేదని లేదు. కానీ ఆర్గానిక్గా మనం వెళ్ళిపోవాలనే ఉద్దేశం మీదనే మేము ఇక్కడ అన్ని పనులు చేసుకుంటున్నాం. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి.
డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి.